మార్కెట్లో కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు 30% పెరిగాయని మధ్యతరగతి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 500 రూపాయలకి వారం రోజుల పాటు వచ్చే కూరగాయలు ప్రస్తుతం కేవలం 3 రోజులకి కూడా సరిపోవడం లేదు అన్నారు. భగ్గుమంటున్న కూరగాయల ధరలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని ప్రధాన కూరగాయల మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో కూరగాయల ధరలను చూసి వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో ధర 80 నుండి 100 వరకు ఉండడంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది. గతంలో మోంతా తుఫాన్ దాటికి కూరగాయల తోటలు దెబ్బతినడంతోనే ఉత్పత్తులు భారీగా తగ్గి ధరలు అమాంతం పెరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కూరగాయలు చిక్కుడుకాయలు 80, వంకాయ 90, కాకరకాయలు 100, బెండకాయలు 80, క్యాప్సికం 80, దొండకాయలు 75, కాలీఫ్లవర్ 80, క్యాబేజీ 70, పచ్చిమిర్చి 80, టమాటా 70, బీరకాయ 100, ఉసిరి 120, క్యారెట్ 60 ధరలతో విక్రయిస్తున్నారు. గతంలో 500 రూపాయలతో మార్కెట్కు వెళ్లి వారం రోజులకు కూరగాయలు తీసుకుని వచ్చేవాళ్లమని చెప్తున్నారు. ప్రస్తుతం 500 తీసుకువెళ్తే 3 రోజులకు కూడా సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. అన్ని చోట్ల కొద్దో గొప్పో మిగిలిన పంటతో ధరలు ఆకాశాన్ని అంటినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కూరగాయల దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపైన అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.